మీరు గంట పెట్టండి ఓకే ఓకే వచ్చినా నాలుగైదు ఫోటోలు వాళ్ళ తర్వాత సెట్ చేసుకుంటారు. जोहार వైఎస్ఆర్ जोहार వైఎస్ఆర్ జగన్మోహన్ గారి నాయకత్వం జగన్మోహన్ గారి నాయకత్వం జగన్మోహన్ గారి నాయకత్వం జగన్మోహన్ గారి నాయకత్వం వైఎస్ఆర్ 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 జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం జై జగన్ జై జగన్ జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం జోహార్ పార్టీ మాట్లాడిన గుండెలు ఇక్కడ పెట్టాలి వైఎస్ఆర్ పార్టీ మనం జగన్ వైఎస్ఆర్ చేయలా జై జగన్ రెడ్డి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మార్క్ అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మరి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఉత్సవాలు కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కడైతే తెలుగువారు ఉండారో ఆ ప్రాంతాల్లో అంతా కూడా ఈరోజు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి మహోత్సవాలను జయంతి ఉత్సవాలను ఎంతో ఘనంగా ఒక పండగ వలె నిర్వహించుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మరి ఇవాళ మన కడప నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు నాయకురాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి కడప నగరంలో అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు వాడలా కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడే చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రిగా పాలించింది కేవలం 5 సంవత్సరాల 3 నెలలు మాత్రమే. మరి 5 సంవత్సరాల 3 నెలల పరిపాలనతోనే మరి ఈరోజు సుమారుగా ఈ రాష్ట్రంలో ఉండే 5.5 కోటి మరి ఈరోజు గుండెల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించగలిగాడు.
ఒక ప్రజానాయకుడు అంటే మరి ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయని గుర్తించి ఏ ప్రజలు అడగక ముందే సంక్షేమ పథకాలు ఇచ్చిన ఘనత ఒక్క మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. నిజంగా బహుశా మరి మన భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమం అభివృద్ధి చేసి చూపించిన నాయకుడు మరి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒకటా రెండా మూడా ఆయన సంక్షేమ పథకాలు మనం మాట్లాడుకుంటూ ఉంటే నిజంగా గంటల తరబడి మనం మాట్లాడుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలి అంటే మరి ఆనాడు ఆయన కల్పించిన ఉచిత కరెంటు వల్లనే, మరి ఆ రోజు రైతులకు రుణమాఫీ చేయడం వల్లనే, మరి రైతుల పక్షపాతిగా రైతు బాంధవుడిగా మరి రైతులకు అందరికి కూడా మేం చేసిన ఒకే ఒక్క వ్యక్తి మరి ఆ రోజు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి అదే కాకుండా ప్రతి విద్యార్థి, ప్రతి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మైనార్టీలకు సంబంధించిన కుటుంబాల్లో వెలుగు నింపిన నాయకుడు ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు మన పిల్లలు ఉన్నత చదువులు చదువుకున్నారంటే డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, మరి ఈరోజు MBA MCA లాంటి ఉన్నత చదువులు చదివారు, ఈరోజు కలెక్టర్లుగా ఎదిగారంటే మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన రిజర్వేషన్లు అయితే ఏమి, మరి ఆయన ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారానే చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి అదే కాకుండా మహిళా పక్షపాతిగా ప్రతి మహిళ లక్షాధికారి కావాలని ఆయన కోరిక, మరి ఆ కోరిక మేరకే మరి మహిళలకందరికి కూడా లక్షాధికారి చేసిన ఘనత కూడా మరి ఆ మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. ఎందుకంటే ఆయన చేసిన పాదయాత్ర, ఆయన వేసిన మొదటి అడుగు, పాదయాత్రకు సంబంధించిన అడుగు మరి ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మంది మరి 5 కోట్ల మంది జీవితాల్లో వెలుగు నింపడం జరిగింది. మరి ఆయన చేసిన 1650 కిలోమీటర్ల పాదయాత్ర మరి ఆయన గమనించిన అనేక వర్గాలు, అణగారిన వర్గాలు మరి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ అంటారు. బీసీల పేర్లు చెప్పుకొని, బీసీల పేటెంట్ అని చెప్పుకొని మరి బీసీలకు ఎలాంటి ఉపయోగం చేయని నాయకుడు మరి చంద్రబాబు నాయుడు అయితే, మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఆ బీసీలందరూ కూడా వాళ్ళ కుల వృత్తులకే మగ్గిపోకూడదు, ప్రతి కుటుంబాల్లో బీసీ కుటుంబాల్లో కూడా ఒక డాక్టర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలని చెప్పి మరి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ మరి ప్రవేశపెట్టిన వ్యక్తి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు. తద్వారా మనం చూస్తున్నాం ఈరోజు బీసీ సోదరుల ప్రతి ఇంట్లో ఈరోజు డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఉన్నత చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు మరి ఈరోజు రైతులకు మేలు చేశా. ఆయన చనిపోయి ఇన్నేళ్ళైనా కూడా ఇంకా ప్రజల గుండెల్లో మరుపురాని వ్యక్తి. ఇక్కడే కాదు, కంబైన్డ్ తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచవ్యాపితంగా కూడా తెలుగు మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా గుర్తుండే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఒక చరిత్ర సృష్టించిన వ్యక్తి, ప్రజల గుండెల్లో 2 రాష్ట్రాల్లోనూ నిలబడిన వ్యక్తి. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా రాజశేఖర రెడ్డి గారి చరిత్ర, ప్రతి ఇంటికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. రాజశేఖర రెడ్డి గారితో పరిచయం, రాజశేఖర రెడ్డి గారితో అవినాభావ సంబంధం, ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా కలిగిన ఏకైక వ్యక్తి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ తన సొంత కన్నబిడ్డల వలె ఆయన ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయాలి, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అనే సత్సంకల్పంతో ఆయన ముందుకు పోవడం జరిగింది. సో అందరూ కూడా తన వాళ్ళే అనుకున్నారు కాబట్టి ఎవరు కూడా బాధపడకూడదు అన్న ఉద్దేశంతో అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరిగింది. సో విద్యకు సంబంధించి అయితేనేమి, వైద్యానికి సంబంధించి అయితేనేమి, అగ్రికల్చర్ సంబంధించి అయితేనేమి, వ్యవసాయానికి సంబంధించి
అన్ని రకాలుగా అందరి అభివృద్ధిని కాంక్షించి తీసుకున్న వ్యక్తి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అని పేరు చెప్పంగానే 108 గుర్తుకొస్తుంది, 104 గుర్తుకొస్తుంది, ఫీ రియంబర్స్మెంట్ గుర్తుకొస్తుంది, రైతులకు సంబంధించి రుణమాఫీ గుర్తొస్తుంది, ఉచిత కరెంటు గుర్తొస్తుంది. ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. జలయజ్ఞం గుర్తొస్తుంది. ఎందుకంటే 1,000 ఎకరాలకు 2 రాష్ట్రాలలో, తెలుగు రాష్ట్రాలలో 1,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో జలయజ్ఞ కార్యక్రమంలో అన్ని రకాలైన ప్రాజెక్టులు ఏ అయితే పెండింగ్ ఉన్నాయో అన్నీ కూడా ఎవరు అడక్కపోయినా కూడా మొదలుపెట్టిన వ్యక్తి శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన టైంలో ఆయన ఉన్నది 5 సంవత్సరాల 3 నెలలు. సో ఆ కాలంలోనే అన్ని ప్రాజెక్టులు మొదలుపెట్టిన ప్రాజెక్టులు అన్నీ కూడా దాదాపు 80% పూర్తయిపోయినట్టు ఉన్నాయి, 50% పూర్తయిపోయినట్టు ఉన్నాయి. కొన్ని ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ల వల్ల, మిగతా ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం వల్ల, సో దీనివల్ల కొన్ని 20%, 30% పూర్తయిపోయిన పరిస్థితి. సో ఈ రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి చెందితే రైతులందరూ కూడా బాగా ఉంటారన్న సదుద్దేశంతో మొదలుపెట్టిన వ్యక్తి. సో అదే కాకోకుండా ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వగలిగితే ప్రతి ఇంట్లోనూ చదువుకుంటారు. డాక్టర్లు, ఇంజనీర్లు, కలెక్టర్లు అన్నీ కూడా చదువుకునే అవకాశం ఉంటే తప్పకుండా వాళ్ళు ఈ రాష్ట్రంలో కాకపోయినా వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా కూడా, వేరే దేశంలో ఎక్కడైనా కూడా ఉద్యోగాలు చేసి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి. సో వాళ్ళే అసెట్స్, పిల్లల చదివే అసెట్ అన్న ఉద్దేశంతో ఫీ రియంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించి 108 అయితేనేమి, 104 అయితేనేమి. ఎందుకంటే బీదవాళ్ళు కూడా మల్టీనేషనల్ హాస్పిటల్స్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో బీదవాళ్ళు కూడా చూపించుకునే అవకాశం రావాలి అన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టినది. సో ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలోనూ గతంలో లేవు. ఈ రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా ఇవన్నీ కూడా అమలు చేయడం జరిగింది. సో దాన్ని మార్గదర్శకంగా తీసుకొని ఇప్పుడు అన్ని రాష్ట్రాలు అదే దిశనే పయనం చేస్తున్న పరిస్థితి. సో ఆయన అడుగుజాడల్లోనే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అదే సంక్షేమ కార్యక్రమాలకు ఫైన్ ట్యూనింగ్ తోటి ఇంకా ప్రజలకు మేలు జరగాలన్న సదుద్దేశంతో అన్ని రకాలైన సంక్షేమ కార్యక్రమాలు దాదాపు 3,45,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా, సంక్షేమ కార్యక్రమాల ద్వారా అన్నీ కూడా అందజేసిన వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని రకాలుగా ఏదైతే వాళ్ళ నాయన విద్య పైన, వైద్యం పైన, వ్యవసాయం పైన ఏదైతే చేయడం జరిగిందో దాంట్లో మైన్యూట్కెళ్ళి ప్రజలందరికీ మేలు చేయాలన్న సదుద్దేశంతో అదే కార్యక్రమాలన్నీ కూడా ఇంకా పెద్ద ఎత్తున చేసి, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేస్తే ఈయన 4 అడుగులకు ముందు వేసి ప్రజలకందరికీ మేలు చేయాలనే సత్సంకల్పంతో ముందుకు పోయిన వ్యక్తి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఉన్న నాయకులందరినీ కూడా ఎవరు కూడా గుర్తుండరు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయన ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి. ఇన్ని ఏళ్ళు పరిపాలన చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు పేరు చెబితే ఏ సంక్షేమ కార్యక్రమం గుర్తుకు రాదు, ఏ ప్రాజెక్టు గుర్తుకు రాదు, ఏది ప్రజలకు ఉపయోగపడిన పరిస్థితి లేదు. అందుకోసమే ఆయన చరిత్రహీనుడుగా ఇన్ని ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా 5 ఏళ్ళు 3 నెలల ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు ఈరోజు దేవుళ్ళలాగా ప్రజలందరూ కూడా కీర్తిస్తున్న పరిస్థితి ఇన్నేళ్ళైనా కూడా మతికి పెట్టుకొని. సో ఒక మహానాయకునికి ఘనంగా
నివాళులు అర్పించడమే కాకోకుండా ఈ జయంతి సందర్భంలో ఎవరైతే ఆయనను అభిమానించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. నమస్కారం. మీ రవీంద్రనాథ్.